బాగానే ఉన్నాయి. మీ అమ్మాయిని రమ్మను. థ్యాంక్ యూ. పాతు నేను ఎప్పుడే వస్తా? ఆడపిల్లంటే పెళ్లి చేసి పంపించేయాలి, అవునా మునీరు? ఇలా దేవుడి మీద భక్తి లేకుండా తిరిగే అమ్మాయిలకి మన కుటుంబాలకి సెట్టే కారు. మగపిల్లల ఫుట్బాల్ ఆడే చోటుకి మీ అమ్మాయి వెళ్తుందని నేను విన్నా. ఇప్పుడు ఎక్కడ చూసినా అదే ఆట కదా. అది మగపిల్లల్లాగా బట్టలేసుకుని ముసుగు కూడా వేసుకోకుండా ఫోటోలు దిగుతుందంట కదా. ఫోటోలు కాదులే, సెలపి సెలపి. అది కాదురన్నా ఈ రోజుల్లో. రెహనా కూడా నీ వయసే కదా, తనకు పెళ్ళవుతుంది. పిల్లాడెవరో దుబాయోడు MBA చదివాడు. ఎవరేమనుకున్నా సరే, పెళ్ళంటూ వస్తే మగపిల్లాడు కోరుకునేది అణకవుతూ ఉండే అమ్మాయిని. అందంగా లేకపోయినా పట్టించుకోరు. ఈ కాలం అబ్బాయిలకి ఇలాంటి అమ్మాయిలు కావాలని మీతో ఎవరు చెప్పారు? అలా కొంతమంది ఉంటారేమో, కానీ అందరూ అలా ఉండరు. ఆ తర్వాత అందరితో సరిసమానంగా ఉండే అమ్మాయినే మేము చూసుకుంటాం. వచ్చేసాడు రా. నువ్వు యూనియన్ లీడర్ ఇద్దు కొడుకు కదా. అయితే మీ అయ్యే ఇంకా జైల్లోనే ఉన్నాడా? వచ్చేసాడా? ఇంకో మాట ఎత్తావో ఇచ్చే దెబ్బకి పళ్ళు రాలిపోతాయి. ఏదో మనోడివి కదా అని చెప్పాను. పెళ్లి జరగాలంటే మాలాంటి పెద్దలు చెప్పేది వినాలి. ఆసి తన పిలుచుకొని ఇంటికి బయలుదేరు. మునీర్ గారు ఆయన చెప్పేది పట్టించుకోకుండా పదండి బయలుదేరదాం. అందరూ మెంటలో లెక్కే ఉన్నారు. ఇంకా చూస్తూ నిలబడ్డావేంట్రా? పదా. ఏంటి పాతు ఇది? ఇది ఇప్పుడు అనుకున్న సంబంధం కాదు, ఎంతకు ముందే అనుకున్నది. నీతో తర్వాత చెప్దాం అనుకున్నాను. నేను జరిగిన దానికి దీనికి ఏ సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు తెలుసు. నేను అతనేదో అన్నాడని దాన్ని పట్టుకుని కూర్చున్నావు. నాతో ఏం మాట్లాడుకో. పాతు, రెహనా పెళ్ళైపోయిన వెంటనే నీ పెళ్లి గురించి బ్రోకర్తో మాట్లాడారు. ఆయన నిన్నే వివరాలు చెప్పారు. వాళ్ళనొచ్చి చూసి వెళ్ళనివ్వు. నాన్న మాటిచ్చారు కదా. ఏమైనా సరే నేను ఎల్లుండి కాలేజ్కి వెళ్ళాలి. ఇంటర్న్షిప్ ఎన్రోల్ చేయాలి, ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, చాలా పనులున్నాయి. నా పెళ్లి గురించి ముందు నాకు చెప్పాలి కదా. నన్ను అడగకుండా ఎందుకు మాటిచ్చారు? నీకు ప్రాజెక్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఆ ఆటలు జరుగుతున్నప్పుడు వెనకాల వాగుతూ ఉంటావే, అప్పుడు ప్రాజెక్ట్ ఉండదా? పాతు, నేను చెప్పేది విను. వాళ్ళది మంచి కుటుంబం. ఈ సంబంధం కుదిరితే నీకే మంచిది. అవును, ప్రాజెక్టులుంటాయి. నేను ఆ రోజే చెప్పాను కదా LLB చదువుతానని. కానీ వకీలు పోలీసు ఆడపిల్లలు అవ్వకూడదని ఆ రోజే నన్ను ఆపేశారు మీరు. కానీ కెమిస్ట్రీ చదివి టీచర్ అవ్వాలట. ఆడవాళ్ళు టీచింగ్కే పనికొస్తారన్నా. అప్పుడు ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అవన్నీ చేయాలంటే టైం పడుతుంది. దీని అంతటికీ కారణం నువ్వే. ఇందులో నా తప్పేమీ లేదు. అవునే, నేనే కారణం అన్నిటికీ. నిన్ను చదివించి నేను తప్పు చేశాను. అవును, అందరు ఆడపిల్లలు ఇంతే. కొంచెం చదివితే పెళ్ళొద్దంటారు. నీ వల్ల నా బరువు పోతుంది. మున్నీరు, వాళ్ళని వచ్చి చూడమను, తను ఒప్పుకుంటుంది. నానమ్మా, అన్ని కష్టాలు నాకే వస్తాయి. ఫాతిమా, నువ్వు అక్కడికి వెళ్ళి నిల్చుంటే చాలు. నీ పెళ్లికి ఎవరు ఫోర్స్ చేయరులే. వాళ్ళు అలా చెప్పినప్పుడు మీ నాన్న బాధపడుండొచ్చు. కానీ టీచర్, ఇది నా లైఫ్ కదా. ఇవన్నీ ఏర్పాటు చేసే ముందు నాకు చెప్పాలిగా. నిన్ను అడగకుండా పెళ్లి చేసేస్తారా ఏంటి? నువ్వు ముందు వెళ్ళి అతన్ని చూడు. ఆలోపు నీ ఇంటర్న్షిప్ గురించి నేను ఏం చేయాలో ఆలోచించి పెడతాను. ఇనాగ్రేషన్ అయిపోయిందనుకుంటా. అదిగో చూడు, బాలచంద్ర చుల్లికాడు. క్యాంపస్ అయిపోయి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా గుర్తొచ్చేది ఆయన మొహమే. మెస్సీకి వయసు అయిపోయింది. క్యాంపస్ అన్న మాట వింటే నాకు యంగ్ హీరోసే గుర్తుకొస్తారు. పోవే. ఫాతిమానే కదా కమెంటరీ? ఇక్కడే చదువుకుంటున్నావా? అవును సార్. చాలా అద్భుతంగా కమెంటరీ చెబుతుంది ఈ అమ్మాయి ఫుట్బాల్. సార్, మీరు తన ఊరికి వెళ్ళారు కదా? అవును, సెవెన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఓపెనింగ్ కి వెళ్ళాను. అక్కడ ఈ అమ్మాయే కమెంటరీ చెప్పింది. చిన్న ఒక టీ పార్టీ ఉంది ఆఫీసులో. వస్తాను టీచర్. కమ్ ఫాతిమా. నువ్వు గనుక రాకపోయి ఉంటే నేను చంపేసేదాన్ని. పాతలెవరిని ఇంకా మర్చిపోలేదా? ఫాతిమా, సార్ వచ్చారు. సార్, ఈవిడే ఆన్సీ టీచర్. సార్కి పాత ఫ్యాన్. ఇప్పుడు ఫ్యాన్ కదా? కూడా ఫ్యాన్ సార్. ఫాతిమా సార్, నేను చెప్పిన విషయం మర్చిపోకు.
వాక్చాతుర్యం అనేది అందరికీ లభించే విషయం కాదు. కమెంటరీ చెప్పగలిగే ఒక అమ్మాయికి సాధించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అది అపురూపమైన మార్గానికి దారి చూపిస్తుంది. ఆ మార్గాన్ని నువ్వు వదిలిపెట్టకు. సమయం వచ్చినప్పుడు చెప్తాను, అప్పుడొస్తే చాలు. ఆ తర్వాత వాళ్ళతో ఎక్కువ మాట్లాడొద్దని మీ నాన్న చెప్పారు. మాట్లాడకుండా ఉండాలా? నేనా? అసలు ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఒకడొచ్చి ఊరికి నన్ను చూసి వెళ్ళిపోతాడా నాతో ఏం మాట్లాడకుండా? నువ్వు ఎక్కువ మాట్లాడకుండా ఉండలేవని నాకు తెలుసు. కాస్త మర్యాదతో మాట్లాడు. నీ నోరుతో ఎక్కువ మాట్లాడకు. నాకు బీపీని రప్పించకు. ఆలోచిస్తాలే. పాతు, వాణ్ణి చాలా బుద్ధిమంతులుగా పెంచాం. వాణ్ణి చిన్నప్పటి నుంచి ఆడుకోవడానికి కూడా బయటికి పంపించలేదు. అందుకనే గల్ఫ్ లో ఒక మంచి జాబ్ వచ్చి కారు కొన్నాడు, ఐఫోన్ కొన్నాడు. సరే, ఫుట్బాల్ ఆడడం తప్ప? సమస్య మరి పిల్లలకి చదువు కన్నా ఆడుకోవడం అంత ముఖ్యమేం కాదు. ముందు చదువు, ఆ తర్వాతే మిగతా అన్నీ కూడా. నువ్వు మీ అమ్మాయిని పిలిచే. పిలు. పాతు, ఈవిడే నవాజ్ వాళ్ళమ్మ. 165. ఏంటి హైట్ చెప్పాను, మీరు కష్టపడుతున్నారు కదా. నువ్వేం చదువుతున్నావమ్మా? బీఎస్సీ బయోకెమిస్ట్రీ. మేమేమి ఆర్థడాక్స్ ఫ్యామిలీ కాదులే. మేమందరం కలిసి సినిమాకి కూడా వెళ్తాం. పెళ్లి తర్వాత నువ్వు జీన్స్ వేసుకుంటే కూడా నాకేం అభ్యంతరం లేదు. టాప్ కాస్త కిందకుంటే బాగుంటుంది. అక్కడ నీకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఇంకేంటి, ఇద్దరిని మాట్లాడుకోమనండి. వాళ్లే మాట్లాడాలి. వాళ్ళ అంగీకారమే ముఖ్యం కదా పాతు. థ్యాంక్ యూ. త్వరగా వెళ్ళొచ్చేయి. నీ పేరు నవాజే కదా? నవాజ్. చదివిస్తు నవాజ్. ఏదో కాస్త. మనకు చాటెళ్ళి మాట్లాడుకుందావా? అక్కడికి వెళ్ళా. నాకు పెళ్లి చూపులని నిన్ననే నాకు చెప్పారు. మొన్ననే నా ఫ్రెండ్ రైనా పెళ్ళైంది కదా, ఆ ఫంక్షన్ నుంచి వచ్చాకే మా నాన్న నిన్ను చూడడానికి ఒకరు వస్తున్నారు అని చెప్పారు. ఆ రైనా పెళ్ళైన తర్వాతే మా నాన్నకి టెన్షన్ ఎక్కువైంది. అందుకే మొహం అలా ఉంది. నువ్వెప్పుడు ఫోన్లోనే ఉంటావా? నాకు కొంచెం టెన్షన్గా ఉంది. చదివే అలవాటు ఉందా? చదవటం లేదండి. బుక్స్ కూడా చదవవా? లేదు. సరే, సినిమాలైనా చూస్తావా? సినిమాలు ఎటువంటి సినిమాలంటే నీకు ఇష్టం? అలాంటివేవి లేవు. జస్ట్ క్యాజువల్ గా. క్యాజువల్ గా అంటే అలా సరదాగా థియేటర్కి వెళ్ళి. నువ్వు ఫుట్బాల్ మ్యాచ్ చూస్తావా? ఆడడం తెలుసా? లేదు, ఫుట్బాల్ గురించి నాకు పెద్దగా తెలియదు. అది సరే, అర్జెంటీనా బ్రెజిలా? కాదు 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 కాదు, మాడ్రిడా సిటీయా? ఈ సిటీ అంటే ఏంటి చెప్పండి. మాంచెస్టర్ సిటీ. కెవిన్ డిబ్రైన్ ఉంటాడు కదా. కెవిన్? సరే వదిలే, నువ్వెవరిని చెప్పలేవులే. దుబాయ్ లో ఏ కంపెనీలో ఉన్నావు? ఏం పోస్టు? అదో కొత్త కంపెనీ. మదర్ కంపెనీ జర్మనీలో ఉంది. ఫ్యామిలీ వీసానా? పెళ్ళే ఎక్కడ తీసుకెళ్తావా లేక ఇక్కడే ఉండాలా? ఇప్పుడు తీసుకువెళ్ళను. మేబీ. నువ్వెక్కడ చదివావు? ఇక్కడేనా? ఫరకిలోనా? ఎవరా నవాసు, ఇట్రా. నేను వెళ్ళొస్తా. అరే, ఫ్యామిలీ వీసా? నేను చదివింది. ఏ ఆగు, వెళ్ళకు. ఇంకో విషయం అడగాలి. లాటరీ కొంటావా? సెవెన్స్ మ్యాచ్ జరుగుతున్నప్పుడే నీ పేరు, నీ సౌండ్ మొదటిసారి వినపడ్డాయి. అప్పటికే ఫెడరేషన్ లెవెల్ మ్యాచెస్ అన్ని అయిపోయాయి. రాబోయే సెమీఫైనల్స్, ఫైనల్స్ విరగదీయాలనే వీళ్ళని పిలవడానికనే ఒప్పుకున్నారు. కానీ పాటు అదిరిపోయింది. నిజం చెప్తున్నా. నీకు నేరుగా చెప్పాలనే రమ్మన్నాను. నువ్వు లేట్ గా వచ్చావు, లేకపోతే ఫెడరేషన్ మీటింగ్ లో అందరి ముందు నిన్ను పొగిడేవాడిని. ఒక పూలదండేసి. అయ్యో, అదేం వద్దులేండి. మీరు ఇలా అండమే సంతోషంగా ఉంది. అదే పెద్ద పూలదండ వేసినట్టు. ఇది మా సంతోషం కోసం. తీసుకోమ్మా. నేను బేరమాడదలుచుకోలేదు. ఫెడరేషన్ కప్ స్టార్ట్ అవగానే పిలుస్తాను. ఇంకో స్కూల్ మ్యాచ్ కూడా ఉంది, దాని ఫైనల్ కూడా పిలుస్తాను. సరేనా జయ? అవును, ఇంటర్ డిస్ట్రిక్ట్ జోన్ వస్తుంది కదా. ఇకపోతే పెద్దవాళ్ళందరూ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. నువ్వు కూడా విన్నావు కదా. అవన్నీ నువ్వు అసలు పట్టించుకోకు. వచ్చేసాడు. నన్ను తీసుకెళ్ళడానికి రమ్మన్నాను. నేను బయలుదేరే లోపే వచ్చేసాడు. వస్తున్నా. సరే, మేము వెళ్ళొస్తాం. చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ సీజన్ కూడా రమ్మన్నారు.
నిన్ను ఇంత దూరం తీసుకొచ్చింది ఎవరు? అందుకే నువ్వు ఇంత బాగా ఎదిగావు. మా అన్నయ్య బంగారం కదా. ఎంత కలెక్షన్ అయింది? ఆ, వాళ్ళ దగ్గర ఎంత లాగావని అడుగుతున్నా. ఓ ఇప్పుడు నీకు ఇది అవసరం లేదులే, ఇది చాలా తక్కువ. పోను పోను ఇంకా ఎక్కువ వస్తాయి కదా. ముందు నువ్వు ఇంటికి రా, నీకు షాకింగ్ న్యూస్ ఉంది. ఆ, ఏంటది? దాని గురించి ఇప్పుడు నీకు అనవసరం, ముందు బండెక్కు రా. రెడ్ కార్డ్ ఇస్తారా ఏంటి? ఇదే ఫైనల్ విసిల్ అనుకుంటా బంగారం.